హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడు గ్రేవీ కర్రీ అండి. ఇలా గోరుచిక్కుడు కర్రీ ఇంకా గ్రేవీ అండ్ మసాలాతో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ధనియాలను, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, యాలకులది మిక్స్ అయింది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు. ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై కాకుండా మామూలుగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పోపు గింజల్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న గోరుచిక్కుడుని యాడ్ చేసి ఒకసారి అలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి గోరుచిక్కుడుని. గోరుచిక్కుడుని ఫ్రై చేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసి ఇదిగో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కర్రీ చూద్దాం. ఇదిగో టమాటాలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం మసాలాని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని యాడ్ చేసుకుందాం. మసాలా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం అయితే మీ కారానికి తగ్గట్టే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేశాను. తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం అలా కలిపేసుకొని కర్రీని విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. విజిల్ వచ్చిన తర్వాత వెంటనే క్యాప్ ఓపెన్ చేయొద్దు. ఆ గ్యాస్ స్టిక్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేయాలి. ఇదిగో ఆ కుక్కర్ లో నుంచి గ్యాస్ స్టిక్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేశాను. చూడండి కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ మొత్తం కర్రీల నుంచి ఇలా మీదకి వచ్చేసింది కదా, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది కర్రీ మాత్రం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే. చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది ఈ కర్రీ. గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో, మటన్ కర్రీ లాగానే వచ్చింది కదా. సో తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.